ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. భార్య వాణి తన డిమాండ్ల చిట్టాను వెల్లడించింది. ఒడిశాలో రాసిచ్చినటువంటి ఫ్యాక్టరీలో సమస్యలను క్లియర్ చేయాలని తెలిపింది. టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని బంగ్లాను రాసివ్వాలని, దానిపై ఉన్న లోన్ తీర్చేయాలని డిమాండ్ చేస్తోంది. పిల్లల చదువు, పెళ్లి బాధ్యతలు దువ్వాడ శ్రీనివాస్ చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. విడాకుల ప్రపోజల్ను వెనక్కి తీసుకోవాలని అడుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తన తదనంతరం పిల్లలకు చెందేలా రాయాలని కోరుతోంది వాణి. తమ డిమాండ్లకు దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకోలేదని చెబుతున్నారు వాణి తండ్రి రాఘవరావు. విడాకులు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆయన. ఈ సమస్యకు కోర్టులోనే పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. ఎవడు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో ఎవడిచ్చేస్తాడు? ఆ కోరినోడికి బొరలేదు, ఇస్తామంటే వీళ్ళకి బొరలేనట్టుగా అందా. నిజంగా ఎవరు ఇస్తారండి? ఏ భార్య పిల్లలు పెద్దవాళ్ళు అయ్యండి పెళ్లిళ్ళకు ఉన్నప్పుడు భర్తకు విడాకులు ఇచ్చేస్తుంది, ఇంకొక ఆవిడతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే వీళ్ళకి కలిగిచ్చేస్తుంది. ఇది పుట్టిన ఇదంతా ఫెయిల్యూర్ డ్రామా ఇదంతా. వాడు వచ్చి మేము ఒప్పుకున్నామని మీతో చెప్తున్నారు, అవంతా డ్రామా. ఏది ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ అడ్వకేట్ గారు ఎవరికి మళ్ళీ వాళ్ళ బ్రదర్ కలిసేమో ఏవో చెప్తుంటే అవన్నీ మాకు అనవసరం, నేను చెప్పిన ఒప్పుకోవాలంటే అనుకుని దాటేసి వెళ్ళిపోతున్నారు.